అందరికీ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఏంటబ్బా ఇప్పుడు చెప్తుంది, ఎప్పుడో 21st అయితే అనుకుంటున్నారా? అదే నిజమేనండి, కానీ ఏం చేస్తాం, నాకు రేణుకి కొన్ని వర్క్స్ ఉండటం వల్ల వీడియో డిలే అయిందనమాట. ఇదైతే మేము 21st నైట్ అరౌండ్ 10:30 ఆ టైంలో రికార్డ్ చేసాము. అండ్ ఆల్సో మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు అడిగారు, ఫాదర్స్ డే కదా దాన్ని స్పెషల్గా ఓరియో కేక్ చేయొచ్చు కదా అని. ఇంకా వాళ్ళు అడిగాక మనం చేయకుండా ఉంటామా చెప్పండి. అందుకని నేను రేణు ఇప్పుడు చేసేద్దాం అని చెప్పి రంగంలో దిపాం. కానీ మన అక్కడ ఏం లేదు, మొత్తం మెయిన్ రోల్ అంతా మమ్మీ ప్లే చేశారు. అండ్ ఆల్సో మనకి పని తక్కువ, డబుల్ పని ఎక్కువ, అదే చేసి పెట్టాము. ఫస్ట్ మనమైతే ఓరియో బిస్కెట్స్ తీసుకొని ఒక 10 ఓరియో బిస్కెట్స్లో ఉన్న క్రీమ్ తీసి ప్లేట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎందుకు తర్వాత చెప్తాను. తర్వాత రిమైనింగ్ ఓరియో బిస్కెట్స్ అన్ని కలిపేసి ఫైన్ పౌడర్లా చేసుకొని ఒక గిన్నెలో కానీ బౌల్లో కానీ వేసుకొని దాంట్లో కొంచెం ఐసింగ్ షుగర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత కాసి చల్లార్చిన పాలు వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ సర్క్యులర్ మోషన్లో కానీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈలోపు ఒక కేక్ మాల్ తీసుకొని దాంట్లో కొంచెం బటర్ కానీ గీ కానీ వేసి అప్లై చేసినాక మన బ్యాటరీ ఏదైతే ఉందో అదంతా దాంట్లోకి షిఫ్ట్ చేసేయండి. ఇది ప్రీ హీట్ చేసిన ప్యాన్లో పెట్టేసుకొని మాకైతే అరౌండ్ 30 minutes అలా పట్టిందనమాట ఇది బేక్ అవుతానికి. ఒక టూత్ పిక్ తీసుకొని గుచ్చి చూస్తే మనకు అర్థమైపోతుంది అది బేక్ అయింది లేదో. అసలు ఇక్కడే వచ్చిందనమాట మెయిన్. నేనైతే చల్లారిపోయినాక తీయని చెప్పాము నేను మమ్మీ, కానీ రేణు తుత్తర ఎక్కువ కదా మనకి, ముందుగా నాకు తిప్పేసింది. అదేమో సగం కేక్ లోపల సగం కేక్ బయట ఉంది. తర్వాత రేణు అయితే ఫ్రిడ్జ్లో ఉన్న క్రీమ్ తీసుకొచ్చి ఎలాగోలా కవర్ చేసేసింది అనమాట వాటితో ఫ్లార్ చేసి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ ఫ్లార్. తర్వాత దాని మీద కొంచెం డార్క్ చాకో చిప్స్ అన్నీ వేసేసి ఫైన్గా కవర్ చేసేసింది. కేక్ అయితే చాలా బాగుంది నిజంగా. ఆ రోజంతా మా డాడీ చాలా డల్గా ఉన్నారు, ఎందుకో తెలీదు. వన్స్ మేము ఆ కేక్ ఇచ్చేసి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చెప్పండి ఇంకేం కావాలి మనకి, వాళ్ళ సంతోషం తప్పితే. మన కోసం వాళ్ళ కళలన్నీ వదులుకుంటారు, మన కళల కోసం చాలా కష్టపడతారు. ఆ మాత్రం చేయలేమా? ఏమున్నా కానీ మనమైతే వాళ్ళకి ది బెస్ట్ ఇవ్వాలి ఎప్పటికైనా కానీ. కేక్ అయితే చాలా బాగుంది. మళ్ళీ కలుద్దాం మన చిన్న ప్రపంచంలో.